దాన్ని మళ్ళీ ట్రై చేద్దాం. బహుశా నాకు ఫ్యూచర్ కనిపిస్తోంది. పోండి, వెళ్ళిపోదాం. ఈ మధ్యన న్యూయార్క్ సిటీ కొత్త లెవెల్లో క్రేజీగా తయారైంది. రోజంతా జరిగే విచిత్రమైన వాటితో పోలిస్తే ఇదేమంత విచిత్రం కాదు. టైం తక్కువ ఉన్న వాళ్ళను కాపాడేందుకు ప్రయత్నించాను. ఒకే ఒక్క క్షణంలో నీ ఫ్యూచర్ చాలా చాలా డిఫరెంట్ గా ఉంది. హలో గైస్, వెల్కమ్ టు మల్టీవర్స్ న్యూస్. ఇప్పుడైతే నేను మ్యాడ్ అప్ వెబ్ మూవీ ఒక రివ్యూ అయితే చెప్పబోతున్నా. ఇది యాక్చువల్లీ మీరు చాలా రివ్యూస్ చూసుంటారు, వాటిల్లో అయితే ఖచ్చితంగా ఈ రివ్యూ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను అన్నీ వేరేగా చెప్తాను. అందరూ చూసే పాయింట్ ఆఫ్ వ్యూ వేరు, నేను చూసేది వేరు. కాబట్టి నచ్చితే లైక్ కొట్టండి వీడియోని. అలాగే నా మాటలు కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియో నచ్చిన. ఇంకా టాపిక్లోకి వెళ్తే మ్యాడ్ అప్ వెబ్ మూవీ రివ్యూ. ఓకే, ముందుగా మీరు తెలుసుకోవాల్సింది ప్లాట్ అనమాట. ప్లాట్ అయితే నేను చెప్తాను. ఇప్పుడు ప్లాట్ ఏం లేదు, పారామెడిక్గా మనకి కసండ్రా, అదే డకోటా జాన్సన్ అలియాస్, అలాగే మనకి బెన్ పార్కర్, వీళ్ళిద్దరూ అయితే పారామెడిక్ టీమ్గా వర్క్ చేస్తూ ఉంటారు. ఒకరోజు అలా వర్క్ చేస్తున్న టైంలో కసండ్రాకి ఫ్యూచర్ తెలుస్తూ ఉంటుంది. అంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అంటే కొన్ని నిమిషాల తర్వాత ఏం జరగబోతుంది, కొంతసేపటి తర్వాత ఏం జరగబోతుంది అని తెలుస్తూ ఉంటుంది. అది తెలియడం వల్ల తనకి ఏమవుతుందో తనకే అర్థం కాదు. వెళ్ళి కళ్ళు చెక్ చేయించుకుంటుంది. అలాగే ఆ తర్వాత మెల్లమెల్లగా తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఈ మూవీలో చూసి తెలుసుకుంటారు. వాళ్ళ ముగ్గురు ఎవరు అమ్మాయిలు, విలన్ అవ్వడు అసలు, అవన్నీ మీరు తర్వాత మూవీలో చూసి తెలుసుకోండి. ప్లాట్ ఎంతకన్నా ఎక్కువ రివీల్ చేస్తే రివీల్ అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళు మొత్తం ట్రైలర్లోనే మొత్తం రివీల్ చేస్తారు. యాక్చువల్లీ నాకు ఒక డౌట్ వచ్చింది, అసలు ఈ రివీల్ చేసింది సోనియా అని డౌట్ వచ్చింది నాకు. ఎందుకంటే సోనీ స్పైడర్ మ్యాన్ మూవీలో ఎంత జాగ్రత్తగా తీసుకొని అదేంటి ఆండ్రూని అలాగే టోబీని చూపించలేదో, ఇందులో అలా ఎంత తేలిగ్గా ఎలా చూపించారు ఇవన్నీ, అంటే జరగబోయేవన్నీ ఎలా చూపించారు అనేది అంత తేలిగ్గా నాకు అస్సలు అంత చెక్కట్లే. అది ఎలా చూపించారో అసలు. టోబీని ఆండ్రూని నోవే హోమ్లో చూపించలే, ఇందులో వీళ్ళందరినీ ఒకేసారి చూపించాలి. ఫైట్ సీన్స్ చూపించేసి సినిమాలో ఏం లేదు అసలు, ట్రైలర్లో ఉన్నది సినిమాలో ఉంది. కానీ ఇక్కడ సోనీని ఇంకో విషయంగా మెచ్చుకోవచ్చు. ఎలాగో చెప్తాను వినండి. సోనీ ఈ మూవీలో ఒక్క స్పైడర్ మ్యాన్ పేరు కూడా ఎత్తకుండా అలా మూవీ నడిపిద్ది. అది గ్రేట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకడి మీద బేస్ చేసుకొని రావడం కన్నా వాళ్ళంతటా వాళ్ళ బైక్ రావాలి, కానీ అదే కరెక్ట్. నాకైతే ఈ మూవీ అయితే నచ్చింది గైస్. ఎలా చెప్తున్నానంటే వినండి, పూర్తిగా వినండి. రివ్యూ లాస్ట్ వరకు అయితే చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ మర్చిపోకండి. ఈ మూవీని ఒక సింగిల్ వేలో, అంటే ఎటువంటి స్పైడర్ మ్యాన్ కనెక్షన్ లేకుండా, ఎవరితోని కనెక్షన్ లేకుండా సింగిల్ వేలో మూవీ అయితే తీసుకెళ్లారు. చాలా బాగా తీసుకెళ్లారని చెప్పొచ్చు. ఒకళ్ళు సపోర్ట్ లేకుండా పైకి వచ్చారు నిజంగా ఈ మూవీతో అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ మూవీ బాక్స్ ఆఫీస్ పరంగా 52 మిలియన్ అయితే ఈ వీడియో చేసినప్పటికీ ఆల్రెడీ ఎర్న్ చేసింది. అండ్ అలాగే బడ్జెట్ వచ్చేసి 100 మిలియన్ అయినా సరే మూవీ హిట్ అయిపోవడం ఖాయం. అది ఆడేస్తుంది. పెట్టిన డబ్బులకి డబల్ వస్తాయి కొంచెమైనా. కాకపోతే ఎంత అవుద్ది అనేది బాక్స్ ఆఫీస్ వీడియో అయితే చేస్తాం, దాంట్లో తెలుసుకుందాం మనం. అండ్ ఈ మూవీలో నాకు నచ్చింది అదే పాయింట్. ఎందుకంటే ఒక్క స్పైడర్ మ్యాన్ పేరు లేదా ఏ పేరు ఎత్తకుండా మూవీని అలా నడుపుకెళ్ళారు. స్టార్టింగ్ స్లోగానే ఉంది. స్టార్టింగ్ స్లో అనిపించిన వెంటనే స్పీడ్ పికప్ అవుతూ ఉంటుంది, వెంటనే స్లో అవుతూ ఉంటుంది, వెంటనే స్పీడ్ అవుతూ ఉంటుంది. అది బాగుంది. అండ్ అలాగే మూవీ సోనీ మాత్రం ఒక్క విషయం తెలుసుకోవాలి, మూవీ రన్ టైం అనేది పెంచుకోవాలి మూవీస్ అన్నిటికి. ఎందుకంటే ఇప్పుడు ఆరిజిన్ మూవీ, సోలో మూవీ అంటే ఏదో తక్కువ రన్ టైం పెట్టేసి హడావిడిగా ట్రైన్ వెళ్ళినట్టు, ట్రైన్ స్పీడ్గా వెళ్ళినట్టు స్పీడ్గా మూవీ వెళ్తే ఎవరికీ ఎక్కదు. అది ఖచ్చితంగా థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోతారు జనాలు, అది గాయం. అండ్ అలాగే రన్ టైం చాలా తక్కువ పెట్టారు. 1 hour 54 minutes పెట్టారు మూవీ రన్ టైము. ఈ మూవీ యాక్షన్, సైఫై, సస్పెన్స్, థ్రిల్లర్గా అయితే వచ్చింది. ఇంకో విషయం, ఇది మీకు దగ్గరలో ఉన్న థియేటర్స్లో ఖచ్చితంగా తెలుగులో అయితే ఆడదు. ఎందుకంటే నేను చాలా థియేటర్స్ అయితే చెక్ చేశాను. కేరళ థియేటర్లో అయితే తమిళ్లో ఆడుతుంది గైస్. తమిళ్లో చూడాలనుకుంటే నో ప్రాబ్లం, తెలుగు అయితే లేదు. అండ్ అలాగే హైదరాబాద్ అండ్ విశాఖపట్నం, గుంటూరు ఈ చోట్ల మాత్రం హిందీ, ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. ఇంగ్లీషే మ్యాక్సిమం ఉంటుంది, హిందీ అయితే ఉండదు. హిందీ తక్కువ హైదరాబాద్లో ఉంది. అండ్ అలాగే నేను చూసింది అయితే ఈ మూవీ హిందీలోనే చూసాను, తెలుగులో అయితే చూడలేదు. సో మీకు చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, లేకపోతే లేదు, అది నేనేం చెప్పలేను. కానీ నాకైతే నచ్చింది. సెన్సర్ U/A మూవీది, అది గుర్తుపెట్టుకోండి. ఫ్యామిలీతో వద్దు, కానీ ఫ్రెండ్స్ లేదా ఇంకెవరైనా వెళ్తానంటే వెళ్ళండి.
అండ్ దీనికి IMDb వాళ్ళు ఇచ్చిన రేటింగ్ మరి దారుణం 3.8/10 ఇచ్చారు. Rotten Tomatoes 13% అయితే ఇచ్చారు. అంత రాడ్ సినిమా అయితే కాదు, దీనికన్నా రాడ్ సినిమాలు చాలా ఉన్నాయి. ఏదైతే లిస్ట్ వస్తుంది మార్వెల్ నుంచి, DC నుంచి. అండ్ అలాగే మోర్బియస్ మీద కొంచెం బాగానే ఉంది, ఎందుకంటే ఇది ఒక టీమప్ మూవీ కాబట్టి విలన్ కొంచెం కొత్తగా ఉన్నాడు, విలన్ పవర్స్ కొత్తగా ఉన్నాయి. ఫైటింగ్ ఒక్క విషయం మాట్లాడాలి ఇక్కడ, ఇంకో పాయింట్. మనకి ఈ మూవీలో ఫైటింగ్ వాళ్ళు చూపించిన విధానం, ఫైట్ చేసుకుంటున్నప్పుడు ఆ స్క్రీన్ ప్లే అనేది చాలా బాగుంది, నిజంగా కొత్తగా ఉంది. అండ్ అలాగే డైరెక్టర్ వచ్చేసి SJ క్లార్క్సన్. నిజంగా కొంచెం డైరెక్టర్ పెంచుకుంటే, అంటే డైరెక్షన్ కొంచెం బాగా చేసుంటే బాగుంది అనిపించింది అంతే. దీన్ని ప్రొడ్యూస్ చేసిన వాళ్ళు సోనీ అతి గొప్ప కళాకారులు అనమాట వాళ్ళు. అండ్ అలాగే క్యాస్ట్ గురించి మాట్లాడదాం. క్యాస్ట్ వచ్చేసి స్వినీ జూలియా కార్పెంటర్గా చాలా బాగా చేసిందని చెప్పుకోవచ్చు. కొంచెం స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఇవ్వాల్సింది, అదొకటే అనిపించింది నాకు. అండ్ అలాగే డకోటా జాన్సన్ మేడమ్ వెబ్ AKA కసంద్రాగా నిజంగా చాలా బాగా చేసింది, తనే బాగా సూట్ అయింది ఆ రోల్కి. ఇంకెవడు ఆ రోల్ చేయలేడు అన్నంత బెస్ట్గా తను అయితే సూట్ అయింది అని చెప్పుకోవచ్చు. నాకైతే నచ్చింది తన రోల్. అండ్ అలాగే ఇసబెల్లా మెర్సెడ్, తనైతే అన్యా క్యారజోన్గా చాలా బాగానే చేసింది. తనకు ఎక్కువ రోల్ లేదు, కాకపోతే చూపించేటప్పుడు తనని బాగానే చూపించారని చెప్పుకోవచ్చు అంతే. ఇంకా అలాగే క్లస్టీ ఓకానర్, తనైతే మ్యాటీ ఫ్రాంక్లిన్గా బాగానే చేసింది. తను ఒక్కదే కొంచెం వాళ్ళ ముగ్గురు కన్నా కొంచెం అందం తక్కువ ఉంది అంతే. అండ్ అలాగే ఎమ్మా రాబర్ట్స్ మేరీ పార్కర్గా బాగానే చేసింది. అలాగే ఆడమ్ స్కాట్ బెన్ పార్కర్గా బాగానే చేశారు. వీళ్ళిద్దరూ అలాగే అంకుల్ బెన్ అన్నమాట మీకు భాషలో చెప్పాలంటే. అండ్ అలాగే తాహర్ రహీమ్, ఇతనైతే మనకి ఎజికిల్గా బాగానే చేశారు విలన్ రోల్లో. ఇతన్ని యాక్చువల్లీ ఫస్ట్ నేను చూసినప్పుడు భయపడ్డాను, అంటే చేయగలడా లేదని. కానీ ట్రైలర్ చూసాక నాకు కొంచెం నమ్మకం వచ్చింది. కాకపోతే ట్రైలర్లో ఉన్నది మూవీలో ఉంది కాబట్టి పెద్ద ఏమనిపించదు మనకి, కాకపోతే నాకైతే నచ్చింది అంతే. అండ్ అలాగే ఈ మూవీని మీకు ఇంకో విషయం చెప్తాను. ఈ మూవీ అనేది మేడమ్ వెబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే చూస్తేనే ఎక్కుతుంది. లేకపోతే మాత్రం అలాగే ఫ్యూచర్ ముందే చూపించాడు వేస్ట్ సినిమా అనుకుంటే మాత్రం ఏం చేయలేం. ఎందుకంటే ఈ మూవీ మొత్తం మేడమ్ వెబ్ విషన్తో, అలాగే మన విలన్ విషన్తో, వీళ్ళిద్దరు విషన్స్తోనే నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే మూవీలో మీకు వేరే అంటే ఈ హీరోయిన్ విలను వీళ్ళిద్దరు విషన్స్ తప్ప ఇంకే విషయం ఉండదు. అంటే ఇంకో థర్డ్ పార్టీ మనిషి విషయం ఏమి ఉండదు ఇందులో. అర్థమవుతుందా? అంటే హీరోయిన్ విలన్ హీరోయిన్ వీళ్ళిద్దరినే ఎక్కువ చూపిస్తారు. అంతేకాకుండా వీళ్ళిద్దరి మీదే స్క్రీన్ ప్లే ఉంటుంది. డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, స్క్రీన్ మీద మీరు చూసేది కానీ వీళ్ళిద్దరే ఎక్కువ ఉంటారు. వేరే థర్డ్ పర్సన్కి వీళ్ళైతే స్క్రీన్ ఇవ్వరు. ఎందుకంటే స్క్రీన్ ఇచ్చినా సరే ఈ డకోటా జాన్సన్ ఉందా దాని వెనక స్విడ్నీ సీని వాళ్ళు ఉన్నట్టు అలాగే స్క్రీన్ ఉంటుంది, కానీ స్క్రీన్ స్పెషల్గా వేరే వాళ్ళకైతే ఇవ్వలేదు, అదైతే గ్యారెంటీ. మూవీ మొత్తం కసండ్రా చుట్టే తిరుగుద్ది. అలాగే కసండ్రా పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తూ ఉంటుంది మూవీ మొత్తం. కసండ్రా అలాగే మన విలన్ ఎజికల్ వీళ్ళిద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్తూ ఉంటుంది. అది మీరు అర్థం చేసుకొని చూస్తే నచ్చుద్ది, లేకపోతే లేదు అంతే. కానీ నాకైతే నచ్చింది. నేనైతే ఈ మూవీకి 7.5/10 అయితే ఇస్తున్నా. రేటింగ్ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మోర్బియస్ మీద కొంచెం బాగుందని చెప్పుకోవచ్చు, కానీ మోర్బియస్ కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది. ఎవరికి అంత ఓపిక లేదు కదా. ఓకే, ఇంతే గైస్. ఇంకా ఈ మూవీ OTT వస్తే నేను చెప్తా ఖచ్చితంగా సపరేట్ వీడియో చేసి. అలాగే ఈ మూవీకి సీక్వెల్ ఉందని చాలామంది అడుగుతారు. ఇందులో పోస్ట్ క్రెడిట్ సీన్ అయితే లేదు, కానీ సీక్వెల్ అయితే ఉంది, కన్ఫర్మ్ చేశారు. మూవీ ఎండింగ్ చాలా బాగుంది నిజంగా. సీక్వెల్కి నాకు కొంచెం హైప్ అయితే జనరేట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను ఇప్పుడు సీక్వెల్ కోసం చాలా వెయిటింగ్గా ఉన్నాను. ఎందుకంటే ఆ ఎండింగ్ సీక్వెన్స్ నాకు చాలా బాగా నచ్చింది నిజంగా. ఐ లవ్డ్ ఇట్. సోనీ ఇప్పుడు వరకు చూపించిన ఎండింగ్ సీన్స్లో ఇదే టాప్లో ఉంటుంది ఖచ్చితంగా. ఇదొకటి. అండ్ అలాగే నాకు ఈ ఎండింగ్ సీన్ చూశాక నిజంగా అమేజింగ్ స్పైడర్ మ్యాన్లో ఎండింగ్ సీన్ కూడా నాకు నచ్చలేదు. ఈ ఎండింగ్ సీనే నాకు నచ్చింది. ఎందుకంటే ఎండింగ్ సీన్ అనేది మనకి ఇంకొక మెట్టు లేపేసింది ఒకేసారి. అంటే సోనీని ఒకేసారి మెట్టు లేపింది నాకైతే. అదైతే గ్యారెంటీగా చెప్తా. ఎండింగ్ సీన్ మాత్రం పర్ఫెక్ట్. సీక్వెల్ కోసం వెయిటింగ్ చేస్తున్నాను. అండ్ అలాగే ఈ వీడియో ఇంతటితోనే ముగిస్తున్నాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ ఉంటే వీళ్ళు ఒకసారి లుక్ చేయండి. ఫెంటాస్టిక్ 4 గురించి, డెడ్పూల్ గురించి రీసెంట్గానే వీడియోలు చేస్తే వీళ్ళు ఒకసారి లుక్ చేయండి, బాగుంటాయి.